ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో వైఎస్ జగన్ తర్వాతే ఎవరైనా అని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం అయిన వెంటనే హామీలను నెరవేర్చారని గుర్తు చేసుకున్నారు. నేతన్నలకు న్యాయవాదులను సీఎం వివిధ పథకాలతో ఆదుకున్నారని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. వారికి పెట్టుబడి సహాయం కింద నేతన్న నేస్తం విడుదల చేసి అది కూడా నేతన్న నేస్తం యొక్క ఆ పథకం యొక్క వివరాలను ప్రకటించి ఎక్కడ వెంకటగిరిలో ప్రకటించినారు. వెంకటగిరి నుండి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నేతన్న యొక్క కష్టాలను వివరిస్తూ పాదయాత్ర సుదీర్ఘంగా ముందుకు సాగింది. అదేవిధంగా పార్టీ పదవిలోకి వస్తానే వెంటనే కూడా ముఖ్యంగా నేతన్న యొక్క కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిలాగా నేతన్న నేస్తాన్ని ఎక్కడా లేని విధంగా నవరత్నాలలో అన్నిటికంటే అత్యధికమైనటువంటి అమౌంట్ 24,000 రూపాయల అమౌంట్ని నేతన్నల యొక్క ఖాతాలలోకి జమ చేయడం జరిగింది. దానివలన ఏమవుతుందంటే ఈరోజు చేనేతలకు కడుపు నిండా తిండి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయలను ఒకటేసారి పెట్టుబడి సహాయం కింద ఇచ్చినప్పుడు వారి యొక్క కష్టాలన్నీ పటాపంచలయ్యి వాళ్ళు క్షేమంగా కూడా వాళ్ళ యొక్క మొగ్గాలను నేసుకోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉంది.